5 సంవత్సరాలు అయితే ఖాళీ ఉండాలి. మీరు ఒక సంవత్సరం పాటు నుంచి ఇక్కడ చేస్తున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇది నిజంగా చెప్పాలంటే మా అదృష్టంగా భావించాలి. ప్రతి ఒక్కరు ఈ కులంలో పుట్టడం ఇక్కడ వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈరోజు మన దేవాలయంలో భాగంగా నేను వచ్చాను నవాబ్పేట మండలం, వికారాబాద్ జిల్లా, వెల్లంకొండ గ్రామానికి. ఈ వెల్లకొండ గ్రామంలో మనకు ఒక ప్రముఖమైన శైవ క్షేత్రం ఉంది. ఇది శివుని క్షేత్రం, శక్తి క్షేత్రం. అందుకే ఇది శివశక్తి ఐక్య క్షేత్రంగా పేరు పొందింది. ఇక్కడ శివుడు లింగాకారంలో దర్శనమిస్తాడు, అలాగే పక్కనే ఉపాలయంలో పార్వతీ అమ్మవారు దర్శనమిస్తారు. మరి ఈ శివశక్తి క్షేత్రానికి సంబంధించిన చరిత్ర ఏంటి? ఈ ఆలయం 1000 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది కాబట్టి లోపల ఆలయ పరిసరాలు ఎట్లా ఉన్నాయి, ప్రస్తుతం ఈ ఆలయం ఏ పరిస్థితిలో ఉంది చూద్దాం పదండి. ఒక మెట్ల మార్గం ఉంది, అది చాలా ఎత్తు తక్కువలోనే ఉంది. మనం మెట్ల మార్గం చూడొచ్చు, కొన్ని మెట్లే ఉన్నాయి. అవి కూడా చాలా సులభంగా, అంటే ఎత్తు ఎక్కువగా ఉండకుండా సులభంగా ఏ వయసు వారు వచ్చినా కూడా సులభంగా ఎక్కే రీతిలోనే ఉన్నాయి. ఈ మెట్ల మార్గం కాకుండా కూడా పక్కన ఘాట్ రోడ్డు ఉంది. ఎవరైతే 4 వీలర్స్ 2 వీలర్స్ తో వచ్చే వాళ్ళు ఉంటారో కొండ పై వరకు చేరుకునే విధంగా ఘాట్ రోడ్డును కూడా నిర్మించారు. సో అది కూడా భక్తులకి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మనం ఈ మెట్ల మార్గం ద్వారా స్వామివారిని దర్శించుకోవడం వెళ్తాం, రండి. వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం ఈ ఎల్లకొండ గ్రామానికి మనం రాగానే వెలసిన ఒక నంది. ఆ నందికి పైనుంచి వైట్ కలర్ పెయింట్ వేశారు, కానీ అది మొత్తం ఒక ఆ ఎర్ర మట్టితోని ఉన్న కొండనే ఆ నందిగా మార్చిన పరిస్థితి. అది ఎంత పెద్దగా, అంటే ఎంత భారీ స్థాయిలో ఆ నంది విగ్రహం ఉందో మనకు ఇక్కడ నుంచి చూస్తే అర్థమవుతుంది. చాలా పెద్దగా ఉంది. అంటే నంది మనకు అన్ని శైవ క్షేత్రాల్లో కనిపించే నంది ఎలాగూ స్వామివారి వాహనం తప్పకుండా మనకు కనిపిస్తుంది, కానీ ఇంత పెద్ద భారీ ఆకారంలో మాత్రం నందులు మనకు నిజంగా చాలా అరుదుగా కనిపిస్తాయి. సో ఇది ఎల్లకొండ ఈ గుట్ట పైన, ఈ కొండ పైన మాత్రం ఇంత భారీ స్థాయిలో నంది విగ్రహం మనకు దర్శనమిస్తుంది. అది ఆలయం లోపలికి వెళ్ళటానికి ముందే మనకు ఫస్ట్ ప్రధాన ఆకర్షణ నందే కనిపిస్తుంది. ఈ ఎల్లకొండ పార్వతీ పరమేశ్వరుల్ని దర్శించుకోవడానికి వచ్చే ప్రతి భక్తులు కూడా మొదట స్వామివారి గర్భగుడి ముందు ఉన్న ధ్వజస్తంభాన్ని దర్శించుకుంటున్నారు. సో ఆ ధ్వజస్తంభం మనం ఇక్కడ చూడొచ్చు. ఒక ఇత్తడి తొడుగుతో కూడుకున్న ధ్వజస్తంభం. మొదట ఈ స్తంభాన్ని దర్శించుకున్న తర్వాతే స్వామివారి గర్భగుడిలోకి వెళ్తున్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా గొప్ప అరణ్యం. మనకి ఇక్కడికి వస్తే ఏ వైపు చూసినా ఇది ఒకప్పుడు అడవి అన్నది అర్థమవుతుంది. ఆ అడవిలో ఉన్న ఎర్ర కొండ, ఈ ఎర్ర కొండనే ఒక గుహలాగా తొలిచినాయి. ఆ తొలిచిన ప్రదేశంలో మనకు స్వయంభూగా వెలిసిన పానవట్టం కనిపిస్తుంది, స్వయంభూగా వెలిసిన
స్వామివారి గర్భగుడిలో ఉన్న విగ్రహం మనం చూస్తున్నాం. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనం నిజంగా ఇక్కడ దాకా రాము. చిన్న లింగం ఎంత అద్భుతంగా ఉందంటే కింద నాగభరణం ఇత్తడిది, అలాగే పైన వెండి తొడుగు, లింగానికి వెండి తొడుగు అలంకరించారు అర్చకులు. సో ఇంత చిన్న గుహలో చిన్న లింగం ఎంత బాగుందంటే మనం ఏదో పెద్ద పుణ్యక్షేత్రాలకు వెళ్తే దర్శించుకుంటే ఎంతైతే అనుభూతి కలుగుతుందో ఏ స్థాయిలో, అదే స్థాయిలో ఇక్కడ గర్భగుడిలో స్వామివారిని దర్శించుకున్నా కూడా కలుగుతుంది. ఒకప్పుడు ఋషులందరూ ఇట్లాంటి గుహలోనే, ఈ కొండపైనే, ఈ ఎర్ర కొండపైనే తపస్సు చేసిన పరిస్థితి. సో దానికి నిదర్శనంగా చాలా మచ్చుతునకగా మనకు చాలా నిదర్శనాలు కూడా బయట గుహలు కానీ పురాతనమైన ప్రాంతాలు కానీ కనిపిస్తూ ఉన్నాయి. ప్రధాన పూజారి మహేష్ స్వామి గారు ఉన్నారు. మీరు ఎన్నేళ్ల నుంచి ఈ స్వామివారికి సేవ చేస్తున్నారు? అంటే మేము 6 మంది కదా, 6 మంది ఇంతకుముందు మా డాడీ ఉండే, ఆ తర్వాత మేము అన్నట్టు తరాల నుంచి ఇక వంశపారంపర్యంగా తరతరాలు. మీరు ఎన్నేళ్ళు, మీకు ఎన్నేళ్ళు నుంచి? 1 సంవత్సరం. సంవత్సరం నుంచి చేస్తున్నారు. సంవత్సరానికి ఒక పూజారి. ఓకే, ఓహో, సంవత్సరం 6 మంది. ఓకే, మిగతా 5 ఏళ్ళు ఏం చేస్తారు? ఖాళీగా ఉండడమే ఇంకా. ఇక జీవనోపాధి కోసం ఎక్కడైనా ఏదైనా చేసుకోవచ్చు. అక్కడక్కడ పిలుస్తారు, వ్రతాలు, అక్కడక్కడ పోతాం. ఓకే, మీకు మరి 1 సంవత్సరం చేసుకుంటే 6 కుటుంబాల్లో మిగతా 5 సంవత్సరాలు ఒక కుటుంబం, మిగతా వాళ్ళైతే ఖాళీగా ఉండే పరిస్థితి. సో మీ ఆలయ అర్చకులు ఏం కోరుకుంటున్నారు? ముఖ్యంగా ఆలయానికి సంబంధించి మీకు ఒక ప్రభుత్వానికి విన్నవించాలన్నా, మీ పాలక మండలికి విన్నవించాలన్నా ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఆ విధంగా ఆలోచిస్తే ఇప్పుడు ఎవరు వతను వాళ్ళు చేసుకుంటారు. 5 సంవత్సరాలు అయితే ఖాళీ ఉండాలి. అట్లా జీవనోపాధి చూపించాలంటే ఎట్లా, ఇది ప్రభుత్వమే ఆలోచించాలి. మీకు సంబంధించి ఇప్పుడు సంవత్సరం నుంచి స్వామివారి సేవలో ఉన్నారు కదా, మీకేమనిపిస్తుంది? ఈ ఆలయం అంటే ఆలయం చూస్తే మంచి ఎత్తైన కొండ మీద మంచి గుహలో, అసలు ఇట్లాంటి టెంపుల్స్ నిజానికి చాలా అరుదు మన తెలంగాణ రాష్ట్రంలో. మీరు 1 సంవత్సరం పాటు నుంచి ఇక్కడ చేస్తున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇది నిజంగా చెప్పాలంటే మా అదృష్టంగా భావించాలి. ప్రతి ఒక్కరు ఈ కులంలో పుట్టడం ఇక్కడ. ఎందుకో ఎమోషన్ అవుతున్నారు మీరు. సాధారణంగా పిల్లలు పుట్టకపోతే ముడుపులు కడతారు అమ్మవారికి, తప్పకుండా అవుతారు. ఆ విషయం మాకు కూడా చెప్పరు వాళ్ళు. వచ్చి ఆ ముడుపు ఇడుస్తుంటేనే మాకు తెలుస్తుంది. అదొకటి. మళ్ళీ మాటలు రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా గంట తెచ్చి కట్టేదారు తెలియదు. ఓకే, మాటలు వస్తే మళ్ళీ గంట తెచ్చి కడతారా? ఓకే, గంట కడతారు. ఓకే, ఇట్లా ప్రత్యేకంగా ఇవి చెప్పుకోవచ్చు. ఓకే, సో భక్తులైతే నిజంగా నమ్మిన భక్తులు ఇలవేల్పుగా ఇంటి దైవంగా ఈ స్వామివారిని కానీ అమ్మవారిని కానీ ఇద్దరు కూడా, స్వామివారి ఇక్కడ లింగ రూపంలో ఉన్నారు కానీ పక్కనే పార్వతీ అమ్మవారు ఉన్నారు. సో సృష్టికి ఆది శక్తి ఇద్దరు కూడా మనకి ఒకే క్షేత్రంలో కనిపించాలి, ఒకే క్షేత్రంలో దర్శనం చేసుకోవాలి అని అంటే ఆది దేవుడు మనకు శంకరుడు ఉన్నారు ఇక్కడ, మన సృష్టికి శక్తి స్వరూపిణి పార్వతీ అమ్మవారు ఉన్నారు. సో తప్పకుండా ప్రతి శివ భక్తుడు రావాల్సిన కొండ ఈ ఎల్లకొండ క్షేత్రం. గ్రామస్తులు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ స్వామివారి కంటే ముడుపులు ఎక్కువగా అమ్మవారికి వెళ్తాయి. ఎందుకంటే అమ్మవారి ఇక్కడ శక్తి స్వరూపిణిగా కొలువై ఉన్నారు. సో అమ్మవారిని తమ ఇంటి ఇలవేల్పుగా భావిస్తారు, ఇంటి దేవతగా భావిస్తారు. ముఖ్యంగా అర్చకులు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే మృత్యుగండం ఉన్నవాళ్ళు, మృత్యు దోషాలు ఉన్నవాళ్ళు పూజలు చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ అమ్మవారికే పూజలు చేసుకుంటారు. ఇక ఈ ఎల్లకొండ పార్వతీ పరమేశ్వర క్షేత్రంలో భక్తులు ముడుపులు కట్టాలనుకుంటే తప్పకుండా మొదట అమ్మవారికే ముడుపులు కట్టేది మాత్రం అమ్మవారికే. స్వామి స్వయంభూగా ఉన్న ఈ ఆలయంలో అమ్మవారికి కట్టే ముడుపులన్నీ కూడా ఈ ప్రాంతంలోనే భక్తులు కడుతున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు రకరకాల ముడుపులు. అంటే ఇందాక అయ్యగారు చెప్పినట్లు పిల్లలు పుట్టకుండా, పెళ్లిళ్ళు కాకుండా, ముఖ్యంగా మాటలు రాని పిల్లలకి ఇక్కడ ప్రత్యేకమైన ముడుపులు కట్టి ఆ మాటలు వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి ఈ ముడుపుల్ని తీస్తున్న పరిస్థితి.